హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మురాజీ. ఈరోజు నా లంచ్ ఏంటంటే వంకాయ కారపులుసు. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వంకాయ కారపులుసు ఎలా చేశానన్నది నీకు లైవ్లో చూపిస్తాను. ఆ ప్రిపరేషన్ మీరు చూసి సింపుల్గా కారం లేకుండా లైట్ పులుపు, లైట్ కారం, లైట్ అన్నీ అదేవిధంగా మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకునేసి దాని మీద ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. అంటే ఎక్కువ ఆయిల్ వద్దండి, లిమిట్గానే తినాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా తినే కొద్దికి మనము ఒంట్లో బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతుంది. ఆ ఫ్యాట్ అవంతా నార్మల్ స్టేజ్లో మనం పెట్టుకోవాలంటే లిమిటెడ్ అన్నీ లిమిట్గా ఉండాలి. కారం, ఉప్పు, పులుపు, నూనె ప్రతి ఒక్కటి లిమిట్గానే ఉండాలి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. ఆవాలకి వేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూడండి, దానికి ఏమేమి వేస్తాం నేను ఒక్కొక్కటి వన్ బై వన్ చెప్తా ఉంటాను మీకు. సరేనండి. అదేవిధంగా అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం మనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకే చిటపట పాట అయ్యింది, చిటపట పాటే తాకిన నేల తిరుగును వాలే చిలుకలు వాలే చెట్టయింది. నా చిలక్క నువ్వే కావాలి, నా రాచిలక్క నువ్వే కావాలి, రాగాల నువ్వే రావాలి, అనురాగాల పువ్వై మృగాలి. చూడండి, ఎర్రగడ్డ వేసుకొని కరివేపాకు వేసుకునేసి బాగా కలుపుకునేసి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా వేయించుకుంటూ ఉండాలి. అలా వేయించుకున్న తర్వాత మనము ఒకటి అంత లోపల టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా సగం వరకు మెల్ట్ అయిపోవాలండి నూనెలోని. ఆ తర్వాత ఇప్పుడు ఏం వేసాము చూసారా, తెల్లగడ్డ నలిపి వేయచ్చు, అలాగనే వేయచ్చు. నలిపి వేస్తే ఒక టేస్ట్, కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. నలిపి వేయకుండా అలానే వేస్తే ఆ ఫ్లేవరు వస్తుంది, ఆ తెల్లగడ్డ అలానే తింటే కూడా ఇంకా బాగుంటుంది. అందుకేనండి మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలో వేస్తాం. కారణం ఏంటంటే ఆ విధంగా వేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అలా మీరు కూడా ఇంట్లో చేసి ఇలా టేస్ట్ని ఆస్వాదిస్తారనేసి ఆశిస్తున్నా. ఇప్పుడు మనము వంకాయ ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయని కట్ చేసి పెట్టుకున్నాం నీట్గా. అలా కడిగి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనము నూనెలో వేసుకున్నాము. నూనెలో వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకున్నాము, కలుపుకున్నాము. ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్లోనే బాగా నూనెలోనే వేగాలండి. వేయించుకున్న తర్వాత మళ్ళీ మనము పొడి, ధనియాల పసుపు పొడి అంతా కలుపుకోవాలి. ఓకేనా? అలా ఇది చాలా వరకు వంకాయని నీళ్ళల్లో వేయకుండా అట్లే వేసేస్తారండి. అలా వేయకూడదండి. అలా వేయడం వలన ఆ వంకాయలు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే ఫస్ట్ కడిగేయాలి. కడిగిన తర్వాత మళ్ళీ కాడని కట్ చేయాలి. కాడని కట్ చేసిన తర్వాత మనకి ఎన్ని ఉప్పులు కావాలో అన్ని ఉప్పులు కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకునేయాలి. నీళ్ళల్లో కాస్త సాల్ట్ వేసుకునేస్తే ఆ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా ఈ సగం వరకు బాగా ఉడికిపోయింది కదండి వంకాయ. ఉడికిపోయిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ వేసుకొని కలుపుకొనేసి ఉప్పు అవంతా కరెక్ట్గా ఉంది అలా చూసుకునేసి వాటర్ పోసుకున్నామండి. వాటర్ పోసుకున్న తర్వాత అడుగు పట్టకుండా చూసుకోవాలండి. అడుగు పడితే కొంచెం టేస్ట్ మాడిపోయినట్టు ఉంటుంది. వాటర్ పోసుకుంటున్నాం కదండి. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకుంటే ఉప్పు కరెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఓకేనా? చూస్తున్నారు కదా ఎలా చేయాలి ప్రాసెస్ అనేది. ఈజీ మెథడ్ అండి. హెల్త్కి మంచిగా చేసుకొని ఆరోగ్యంగా ఉండడమే మన మనుషుల యొక్క ఆనవాయితీగా అలవాటుగా వస్తారు. ఈ పురాతన కాదు, పాతకాలం వల్ల ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ విధంగానే న్యాచురల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే ప్రతి ఒక్క దానికి మిక్సీలో వేసినామా. చూడండి, పక్కనే మనం రైస్ కూడా పెట్టుకునేసినాం. ముందు రైస్ రెడీ అయిపోతూ ఉంది. టేస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ముందు, ఇప్పుడు ప్రతి ఒక్కదానికి మిక్సీలో వేసేసి అన్నీ మసాలాలు యాడ్ చేస్తుంటారు. అలాంటి మసాలా తినడం వలన హెల్త్కి చాలా ఇంజురీస్ వస్తూ ఉంది.
ప్రాబ్లం వస్తూ ఉంది. అలాంటి ప్రాబ్లం కొని తెచ్చుకోవద్దండి. కాబట్టి ఒక ఆవిరి వచ్చేంత వరకు చూసాము, కొద్ది వచ్చింది, మళ్ళీ మూసేసినామండి. పొంగు వచ్చింది కదండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వంకాయ కార పులుసు, ఆ పులుసు చింతపులుసు ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నామంటే ఆ చింతపండు ఎంత నానబెట్టుకున్నాము, చిన్నదంటే ఒక పెద్ద సైజు గోలీ సైజు అంతా నానబెట్టుకున్నాము. బాగా పోసుకున్న తర్వాత కలుపుకునేసి ఇప్పుడు